అందులో ఈరోజు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్లో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అంటే గవర్నమెంట్ ప్రతి నెల 3వ శనివారము స్వచ్ఛాంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ప్రతి హాస్పిటల్లో కూడా మరి వచ్చేటువంటి ప్రజలందరికీ కూడా అన్ని సేవలు అందుబాటులో ఉండేటట్టుగా వాళ్ళకి కావాల్సినటువంటి సర్వీసెస్ని కరెక్ట్గా ఉండేటట్లుగా ఆ తర్వాత హాస్పిటల్స్లో మరి సేఫ్గా ఉండేటంటే ఆ చుట్టుపక్కల ప్రదేశం మొత్తం కూడా మరి పచ్చటి మొక్కలతో ఉండడము, అలాగే హాస్పిటల్లో ఎట్లాంటి ఎలుకలు కానీ ఇలాంటివి ఏమి లేకుండా ఉండేటట్టుగా నివారించడానికి, అలాగే మరి మన హాస్పిటల్స్లో మరి ప్రతి ఒక్క పేషెంట్కి అవసరమైనటువంటి త్రాగునీరు అందేటట్టుగా మరి ప్రతి ఒక్కరికి కూడా అన్ని మందులు అందుబాటులో ఉండేటట్టుగా చేయాలనే ఉద్దేశంతో మరి ప్రతి నెలలో 3వ శనివారం రోజున ఇవన్నీ మన హాస్పిటల్స్ లో పాటిస్తున్నారా లేదా, స్వచ్ఛతా కార్యక్రమాలు అనేటువంటి అవలంబిస్తున్నారా లేదా అనేటువంటిది ఒక చెక్ లిస్ట్ ఇచ్చి దాని ప్రకారంగా ర్యాంకింగ్ ఇవ్వడం అనేటువంటిది మరి గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో మన జిల్లాలో వచ్చేసి మొత్తం 39 పిహెచ్సిలు 26 అర్బన్ హెల్త్ సెంటర్లో ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం అనేటువంటిది మరి నిర్వహిస్తా ఉన్నాము. దానిలో భాగంగానే జిల్లా వైద్య శాఖ అధికారి కార్యాలయంలో కూడా ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ దానిలో పాటుగా మరి మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అయినటువంటి మరి గీతాంజలి మేడం గారి ఆధ్వర్యంలో మేము ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ప్రతిజ్ఞతో పాటుగా మరి ప్రజలందరికీ కూడా ఈ స్వచ్ఛాంధ్రత గురించి మనము ఈరోజు ఈ నెల థీమ్ వచ్చేసి ప్లాస్టిక్ వ్యర్థాలని వాడకూడదు అనేటువంటి థీమ్ని మళ్ళా మనము రీయూజబుల్స్ ని వాడాలి అంటే ఏ వస్తువుల్ని మనం అంటే ప్లాస్టిక్ కి ప్రత్యామ్నాయంగా వాడాల్సిన వస్తువులు గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ప్రతి చోట కూడా ఊరూరా ఈరోజు అన్ని యొక్క డిపార్ట్మెంట్లలో ఈ ర్యాలీ కార్యక్రమం అనేటువంటిది చేపడతా ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజలు తెలుసుకొని మరి ప్లాస్టిక్ వాడకం అనేటువంటిది తగ్గించాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.